నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా, గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, చాలా విషయాలు కూడా చెప్పారు. ఈరోజు నెలవారీగా 12 నెలలు 12 థీములు తీసుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఈ నెల అయితే సోర్స్ రిసోర్సెస్ క్యాప్టెన్తో ఈరోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం. వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం పెంచడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం, పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన చేయడం, ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మెషిన్ కూడా తీసుకొచ్చాం. ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చాలా అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజటి నుంచి ఒకటే ఆదేశాలు ఇచ్చాం, కందుకూరులో ఆ మెషిన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో 25 మెట్రిక్ టన్నులు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్ళీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కానీ కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం.